హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా కర్రీ చేశాను. చూడండి, ముందుగానే మేము చేసే చూపించాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా వండితే కుక్కర్లో 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 3 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాం. అలాగే కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కలుపుకోవడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను. ఇదంతా కలుపుకోవడం అయ్యాక ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రైడ్ చేసి టమాటాలు వేయడానికి మధ్యలో టమాటాలు వేయడం ఖాళీ చేసుకుని టమాటాలు వేసాను. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నాను, టేస్ట్కి తగినంత కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకున్నాం. చూడండి, మూత ఒక 2 మినిట్స్ తర్వాత తీసుకున్నాం. అలాగే 2 మినిట్స్ తర్వాత మూత ఎందుకు పెట్టుకోవడం అంటే మూత పెట్టుకుంటే టమాటా అనేది సాఫ్ట్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, గరిటతో మ్యాష్ చేసేస్తున్నాను. మ్యాష్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, గరిటతో కూడా మీకు చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చింది అనేది గ్రేవీ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూపిస్తున్నాను మీకు. అలాగే చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవడం అయ్యాక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. చిన్న గ్లాసు వాటర్ పోసుకొని కుక్కర్లోనే ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చేతితో కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే 2 విజిల్స్ అయిపోయాక చూపిస్తున్నాను. చూడండి, అలాగే కుక్కర్ అనేది స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పెట్టాను. కుక్కర్లో కొంచెం నీళ్ళ ఉందని స్టవ్ ఆన్ చేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా పొడి వేసుకుందాం. గరం మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేనికైనా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఒకసారి కలుపుకోవడం అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.